నువ్వు నాకు సాట్యా, నాతో నీకు పోట్యా అని మనిషి యొక్క బలహీనతనో లేకపోతే ప్రస్తుతమైనటువంటి స్థితిని బట్టి అహంకారంతో ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు. ఓడలు బండ్లైనవి, బండ్లు ఓడలైనవి. ఈ జీవితంలో జరిగేటటువంటి ప్రతీది కూడా కదిలే మేఘాల్లాగా ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. ఏది శాశ్వతం కాదు. పరిపక్వత చెందిన మనుషులు ఏమాత్రం కూడా తొందరపడరు, అనవసరంగా ఎవరిని విమర్శించరు. అట్లా విమర్శించిన వాళ్ళు, ఇతరులను అవహేళన చేసిన వాళ్ళు, తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు కాకుంటే వాళ్ళ పిల్లలైనా ఎవరైనా అధోగతి పాలై కోటీశ్వరులు సైతం అడుక్కునే పరిస్థితిలో ఉన్నారనేటటువంటి యథార్థాన్ని గ్రహించండి. చరిత్రలు మనకు సాక్ష్యం. దానికన్నా మనం నేర్చుకోవాల్సింది ఏమున్నది? ప్రతిదీ అనుభవంతో నేర్చుకోవడం చాలా కష్టం. కొన్ని చదువుకోవాలి, కొన్ని వినాలి, కొన్ని చూడాలి. నా మెసేజ్ మీకు నచ్చితే తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా. మీ వేణుగోపాల్.